వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ డిఈఓ నల్గొండ. మనము ఈ వీడియో క్లాస్లో అభ్యాసము 12.2లోని సమస్యలకి సాధనని చెప్పుకుందాం. ముందుగా 7వ సమస్యని ఏంటి? 120 అడుగుల వెడల్పైన రోడ్డుకు ఇరువైపుల సమాన ఎత్తు కలిగిన 2 స్తంభాలు నిలబెట్టబడి ఉన్నాయి. వాటి మధ్యలో ఉన్న రోడ్డుపై ఒక బిందువు నుండి, అంటే రోడ్డు మధ్యలో నుంచి ఒక బిందువు నుండి వాటి పై భాగాలను పరిశీలించిన అవి 60 డిగ్రీలు మరియు 30 డిగ్రీల ఊర్ధ్వ కోణాలు చేస్తున్నాయి. అయిన ఆ స్తంభాల ఎత్తులు కనుగొనుము. ప్రతి స్తంభము అడుగు భాగము నుండి బిందువుకు గల దూరమును కనుగొనుము. అంటే ఇక్కడ ఏంటి? 120 అడుగుల వెడల్పైన రోడ్డుకు ఇరువైపులు ఏమున్నాయి? సమాన ఎత్తు కలిగిన 2 స్తంభాలు ఉన్నాయి. అంటే మనము తీసుకుందాం, అంటే దీనికి పటాన్ని గీద్దాం. ఇదేంటి? ఈ విధంగా రోడ్ అనుకుందాం. 120 అడుగుల వెడల్పైన రోడ్డు. దీనికి ఏమైంది? ఇరువైపులా కూడా సమాన ఎత్తు కలిగిన స్తంభాలు నిలబెట్టబడినాయి. చూడండి, ఒక స్తంభం వైపు తీసుకున్నాను, రోడ్డుకు ఒకవైపు. వీటి ఎత్తులు సమానం. ఓకేనా? అయితే ఇది రోడ్డు కదా, ఈ రోడ్డు మధ్యలో ఒక బిందువు నుంచి పై కోణను పరిశీలిస్తే ఏంటి? ఒక స్తంభం ఏమో 60 డిగ్రీల కోణము, మరొక స్తంభం ఏమో 30 డిగ్రీల ఊర్ధ్వ కోణాన్ని చేస్తుంది, ఒక బిందువు. అయితే ఒక బిందువు నేను ఇక్కడ తీసుకుంటున్నాను. దీని నుంచి ఈ స్తంభం పై కోణను పరిశీలించినట్లయితే ఇక్కడ ఏమైంది? 60 డిగ్రీలు. అంటే స్తంభానికి దగ్గరగా ఉంది ఈ స్తంభానికి, కాబట్టి 60 డిగ్రీలు. ఇది 30 డిగ్రీలు. అంటే ఏంటి? మనము ఇది ఏబి అనుకుందాం స్తంభము. సి అనేది మధ్య బిందువు, రోడ్డుకు మధ్య బిందువు. ఇది డి అనుకుందాం, ఇది ఈ అవుతుంది. అంటే ఏంటి? బిడి అనేది రోడ్డు వెడల్పు. ఓకేనా? ఇప్పుడు స్తంభం ఎత్తులు సమాన ఎత్తులు కాబట్టి ఈ స్తంభం ఎత్తు నేను ఏమనుకుంటున్నాను? హెచ్ అని తీసుకుంటున్నాను. అయితే ఇది కూడా హెచ్ మీటర్సే అవుతుంది కదా. ఇప్పుడు అంటే ఈ రోడ్డు బీడీ అనేది రోడ్డు వెడల్పు అనుకున్నాం కదా. ఇక్కడి నుంచి మనకి ఎంత రోడ్డు వెడల్పు? 120 అడుగులు అన్నాడు. అంటే నేను ఈ సి అనే బిందువు మొదటి స్తంభానికి ఎక్స్ అడుగుల దూరంలో ఉంది అనుకుందాం. అనుకుంటే ఇదేమవుతుంది? 120 మైనస్ ఎక్స్ అవుతుంది కదా. బీసీ 120 మైనస్ ఎక్స్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇచ్చిన సమాచారాన్ని రాసుకుందాం. రోడ్డు వెడల్పు, రోడ్డు వెడల్పు ఎంత? 120 అడుగులు. 120 అడుగులు. అంటే ఇక్కడ మనం ఏం తీసుకున్నాము? రోడ్డు వెడల్పుని బీడీ ఈజ్ ఈక్వల్ అనుకున్నాం 120. ఇంకా స్తంభాల ఎత్తులు సమానము. స్తంభాల ఎత్తులు సమానం. అంటే therefore మనం ఏమని రాయొచ్చు? ఏబి ఈజ్ ఈక్వల్ టు డిఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్. ఇక్కడ ఏంటి? అడుగులో ఇచ్చింది కాబట్టి ఇది కూడా అడుగులే అనుకుందాం, హెచ్ అనుకుందాం. అయితే రోడ్డు మధ్యలో బిందు, రోడ్డుకు మధ్యలో గల బిందువు బిందువుని నేను ఏమని తీసుకుంటున్నాను? సి అనుకుంటున్నాను, సిఏ. అయితే ఇది ఏంటి? సి బిందువు నుంచి స్తంభాల పై భాగాలను పరిశీలించినప్పుడు చేయి ఊర్ధ్వ కోణాలు, అంటే పై భాగాలను పరిశీలించి చేయి ఊర్ధ్వ కోణాలని తీసుకుందాం. ఊర్ధ్వ కోణాలు 60 డిగ్రీలు 30 డిగ్రీలు కదా. 60 డిగ్రీలు ఏమని తీసుకుందాం? యాంగిల్ డిసిఈ, ఊర్ధ్వ కోణాల యాంగిల్ డిసిఈ ఈజ్ ఈక్వల్ 60 డిగ్రీస్ మరియు ఏసీబి యాంగిల్ ఏసీబి ఈజ్ ఈక్వల్ 30 డిగ్రీస్. ఓకేనా? ఇప్పుడు సిడి అంటే సిడి ఈజ్ ఈక్వల్ ఎక్స్ అయినా మరి బీసీ ఏమవుతుంది?
120 మైనస్ ఎక్సే కదా, 120 మైనస్ ఎక్స్ ఎంత కూడా మనము దీని నుంచి రాసుకున్నాం. ఇచ్చిన సమాచారం మరియు పటం నుంచి రాసుకున్నాం. మనం సిడి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాం. సిడి ఈజ్ ఈక్వల్ ఎక్స్ అనుకుంటే బీసీ ఈజ్ ఈక్వల్ 120 మైనస్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు నేను తీసుకుంటున్నా, ఇది తీసుకుందాం. ట్రయాంగిల్ ఈ 60 డిగ్రీస్ కోణానికి ఈ త్రిభుజం నుంచి, త్రిభుజము సిడిఈ నుండి ఇప్పుడు మనము ఈ త్రిభుజానికి ట్యాన్ తీసుకుందాం. అప్పుడు ఏమైతుందో చూద్దాం. ఈ 60 డిగ్రీస్కి అంటే ట్యాన్ 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ 60కి ఎదుటి భుజం, 60 డిగ్రీలకి ఎదుటి భుజం ఏంటి, డిఈ బై ఆసన భుజము సిడి. అంటే దీని విలువ √3, డిఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అనుకున్నాము. దీని విలువ ఎక్స్, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ ఎక్స్, ఇది 1 అనుకుందాం. ఓకేనా. మరియు నెక్స్ట్ ఏబిసి, ట్రయాంగిల్ ఏబిసి తీసుకుందాం. ట్రయాంగిల్ ఏబిసి నుండి ఆ కోణానికి tan 30 ఈజ్ ఈక్వల్ టు tan 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, మళ్ళీ 30 డిగ్రీస్కి ఎదురు భుజము పొడవు ఏబి బై ఆసన భుజము బీసీ. ఓకేనా. tan 30 అంటే మనకేం తెలుసు, 1/√3 ఈజ్ ఈక్వల్ టు ఏబి వాల్యూ. ఈ రెండు స్తంభాలు కూడా సమాన పొడవు కావాలి కాబట్టి, పొడవు కలిగి కావున ఇది హెచ్ అనుకున్నాం కాబట్టి అది కూడా హెచ్ అవుతుంది. హెచ్ బీసీ ఏమవుతుంది, 120 మైనస్ ఎక్స్. చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 120 మైనస్ ఎక్స్ బై √3 ఈజ్ ఈక్వల్ టు హెచ్. ఓకేనా. అంటే ఏంటి, దీని హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, 120 మైనస్ ఎక్స్ బై √3. ఇది 2 అనుకుందాం, సమీకరణం 2. మరి 1, 2ల నుండి చూడండి, 1 మరియు 2ల నుండి మనం ఏం రాయొచ్చు, హెచ్ ఈజ్ ఈక్వల్ √3 ఇంటూ ఎక్స్, హెచ్ ఈజ్ ఈక్వల్ 120 మైనస్ ఎక్స్ బై √3. అంటే ఈ రెండు కూడా సమానమే. ఒకే హెచ్ విలువ √3x సమానమైంది, హెచ్ విలువ 120 మైనస్ ఎక్స్ బై √3 అంటుంది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి, ఏ ఈజ్ ఈక్వల్ టు సి. అంటే ఏంటి, బి ఈజ్ ఈక్వల్ టు సి. అంటే ఈ రెండు కూడా ఆర్హెచ్ఎస్ వైపు అనేది కూడా సమానం. √3 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 120 మైనస్ ఎక్స్ బై √3. క్రాస్ మల్టిప్లై చేస్తే √3 ఇంటూ √3 స్క్వేర్ అంటే 3x. 3x ఈజ్ ఈక్వల్ 120 మైనస్ ఎక్స్ అవుతుంది. ఈ మైనస్ ఎక్స్ ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ప్లస్ ఎక్స్ అవుతుంది. 3x ప్లస్ ఎక్స్, 3x ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 120. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 120 బై 4, 4x కదా, అంటే 4 1 జా 4 3 జా అంటే 30. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30. అంటే బిందువు ఒక స్తంభానికి 30 అడుగుల దూరంలో ఉంది. మరి రెండో స్తంభానికి ఎంత దూరంలో ఉంటుంది, 90 అడుగుల దూరంలో ఉంటుంది. అంటే ప్రతి స్తంభము ఇంకా ఆ స్తంభాల ఎత్తును కనుగొనమన్నాడు. అంటే ప్రతి స్తంభము అడుగు భాగము నుండి బిందువు గల దూరం. అంటే మనకేమొచ్చింది అంటే ఈ బిందువు నుంచి అడుగు భాగానికి గల దూరం ఏంటి, 30 అడుగులు. మరి ఈ బిందువు నుంచి ఈ స్తంభానికి ఈ అడుగు భాగానికి గల దూరము 90 అడుగులు అవుతుంది. ఓకేనా. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ 30 అంటే మనకు h స్తంభం ఎత్తు, స్తంభం ఎత్తు ఏంటి, స్తంభాల ఎత్తు సమానం కదా, స్తంభాల ఎత్తు h ఈజ్ ఈక్వల్ √3 ఇంటూ 30 అంతే కదా, √3x కదా. అంటే 1 నుండి ఇదేంటి, 1 నుండి సమీకరణం 1 నుండి అనమాట. అంటే h ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, స్తంభాల ఎత్తు 1.732 ఇంటూ 30 ఏమవుతుంది, 0 17 6 9 51 51.96. h ఈజ్ ఈక్వల్ స్తంభం ఎత్తు ఏమవుతుంది, అడుగులు. ఇక్కడ మనకి అడుగులు ఇవ్వడం జరిగింది కాబట్టి 51.96 స్తంభం ఎత్తు. స్తంభాల ఎత్తు ఏంటి అయినా స్తంభాల ఎత్తు కనుగొన్నాడు. ఎత్తు ఏమైంది, ఎత్తు ఈజ్ ఈక్వల్ స్తంభాల ఎత్తు ఈజ్ ఈక్వల్ 51.96 అడుగులు. ఇంకా ఏంటి 30 అడుగుల దూరంలో ఉంది ఒక స్తంభం. 30 అడుగుల బిందువు నుంచి దీని నుంచి ఏం రాయాలి, therefore బిందువు నుంచి ఒక స్తంభము 30 అడుగుల దూరంలో, 30 అడుగుల దూరంలో మరొక స్తంభము 90 అడుగుల దూరంలో.
ఒక స్తంభం 30 అడుగుల దూరంలో ఉందంటే మరొక స్తంభం ఏమవుతుంది 120 - 6 అంటే 90 అడుగుల దూరంలో. మరొక స్తంభము 90 అడుగుల దూరంలో దూరంలో కలవు. ఓకేనా? కలవు. ఇప్పుడు 8వ సమస్యను చూద్దాం. ఏంటి? టవర్ తో ఒకే సరళ రేఖపై ఉండే 4 మీటర్లు మరియు 9 మీటర్ల దూరంలో ఉన్న 2 బిందువుల నుండి టవర్ కొనను పరిశీలించిన చేసే ఊర్ధ్వ కోణాలు పూరకాలు అయిన టవర్ ఎత్తును కనుగొనము అంటున్నాం. అంటే ఏంటి? దీనికి మనం పటాన్ని తీసుకున్నట్లయితే ఒక టవర్ తీసుకుందాం. ఇది ఒక టవర్ ఏబి అనుకుందాం. అయితే ఈ టవర్ ఇది ఒక సరళ రేఖ తీసుకున్నట్లయితే ఇది ఒక సరళ రేఖ. 4 మీటర్ల దూరంలో ఒక బిందువు సి అనుకుందాం. ఇంకొకటి డి, ఇదేంటి 9 మీటర్ల దూరంలో అంటే బి నుంచి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ బిందువులని పై కొన టవర్ ను పరిశీలించినప్పుడు ఏమన్నాడు? టవర్ కొనను అంటే టవర్ కొన అంటే ఏను పరిశీలించినప్పుడు చేసే ఊర్ధ్వ కోణాలు పూరకాలు అంటే పరిశీలించినప్పుడు చూద్దాం. ఈ కోణము ఈ కోణాలు, ఈ 2 కోణాలు అనేవి ఏంటివి? పూరకాలు అంటాడు. అంటే 2 కోణాలు పూరకాలు అంటే ఎప్పుడు ఆ పూరక కోణాలు అని ఎప్పుడంటాము? వాటి 2 కోణాల మొత్తము 90 డిగ్రీలు అయినప్పుడు. సపోజ్ ఇక్కడ నేను కోణం టీటా తీసుకుంటున్నా, ఇక్కడ కోణం ఏమైతుంది? 90 - టీటా అవుతుంది. ఓకేనా? అంటే ఇక్కడ సపోజ్ 30 డిగ్రీలు అనుకోండి, ఇక్కడ 60 డిగ్రీలు అన్నమాట. ఓకే, ఇప్పుడు సమాచారాన్ని ఇచ్చిన సమాచారం రాసుకుందాం పటం ద్వారా. ఏంటి? టవర్ ఎత్తు సాధన, టవరు ఎత్తు ఏమనుకున్నాము? ఎత్తు ఏబి. మరి ఏమని అనుకుందాము? దీని ఈజ్ ఈక్వల్ టు హెచ్. ఏబి ఈజ్ ఈక్వల్ టు హెచ్ మీటర్స్. ఓకేనా? అయితే టవరు నుండి 4 మీటర్ల దూరంలో గల బిందువు సి, 9 మీటర్ల దూరంలో గల బిందువు డి. టవర్ నుండి ఏమని రాయొచ్చు? 4 మీటర్ల దూరములో గల బిందువుని ఏమనుకున్నాము? సి అనుకున్నాం. బిందువు సి అని 9 మీటర్ల దూరంలో గల బిందువు 9 మీటర్ల దూరంలో గల బిందువు ఏమవుతుంది? బిందువు డిగా తీసుకున్నాం. బిందువు డి అని కొనినా అయినప్పుడు ఏమవుతుంది? బీసీ ఈజ్ ఈక్వల్ టు 4 మరియు ఏమవుతుంది? బీడీ ఈజ్ ఈక్వల్ టు 9. ఓకేనా? ఇప్పుడు మరి చేసే టవర్ కొనను పరిశీలించిన చేసే కోణాలు, చేసే ఊర్ధ్వ కోణాలు ఏంటి? పూరకాలు. అంటే ఏంటి? యాంగిల్ ఏసీబీ ప్లస్ యాంగిల్ ఏడిబి. ఇవి ఏంటివి? ఈ 2 బిందువుల నుంచి టవర్ కొనను పరిశీలించినప్పుడు చేసే ఏర్పడే కోణాలు అనేవి చేసే ఊర్ధ్వ కోణాలు అంటే ఏంటి? పూరకాలు అన్నాడు. అంటే ఏంటివి? ఈ 2 కోణాల మొత్తం 90 డిగ్రీలు అనమాట. ఇక్కడ నేను టీటా తీసుకున్నా అంటే యాంగిల్ ఏసీబీ ఈజ్ ఈక్వల్ టీటా అయితే యాంగిల్ ఏడిబి ఏమవుతుంది? ఇక్కడ టీటా అనుకుంటే యాంగిల్ ఏడిబి ఈజ్ ఈక్వల్ దీని నుంచి యాంగిల్ ఏడిబి ఈజ్ ఈక్వల్ టు 90 - టీటా అనమాట. ఓకేనా? 90 - టీటా. ఇప్పుడు నేను తీసుకుంటున్నా త్రిభుజం ఏసీబీ అనే త్రిభుజం తీసుకుందాం. త్రిభుజం ఏసీబీ మనం ఏం కనుక్కోవాలి? టవర్ ఎత్తు కనుక్కోవాలి కదా. ఏసీబీ నుండి త్రిభుజము ఏసీబీ నుండి ఇక్కడ ఉన్న కోణానికి టాన్ తీసుకుని అనుకోండి, ఇది ఈ రెండింటి యొక్క నిష్పత్తి తీసుకోవచ్చు కదా. అంటే టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమని అవుతుంది? ఏబి బై
ఎదురి భుజము టీటాకి ఎదురి భుజం ఏబి బై ఆసన భుజం బీసీ. అంటే టాన్ టీటా ఈజ్ ఈక్వల్ ఏబి అంటే మనం ఏమనుకున్నాము హెచ్ అనుకున్నాం, బీసీ అంటే 4, ఇది 1 అని తీసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ త్రిభుజం ఏబిడి, త్రిభుజం ఏబిడి నుండి ఇక్కడ ఉన్న కోణాన్ని కూడా మళ్ళీ ట్యాన్ తీసుకుందాం. ఏమవుతుంది ట్యాన్ త్రికోణం నిష్పత్తి ట్యాన్ తీసుకున్నట్లయితే ట్యాన్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎదిరి భుజము ఏబి 90 మైనస్ టీటాకి ఆసన భుజము బీడి మొత్తం. అంటే ఇది ఏమవుతుంది 9 కదా, బీడి బై డిడి. tan 90 మైనస్ టీటాని ఏమని రాసుకోవచ్చు కాట్ టీటా, మనకు తెలుసు. దిస్ ఈస్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏబి వాల్యూ హెచ్, బీడి వాల్యూ 9. ఏమవుతుంది దీని నుంచి కాట్ టీటాని ఏమని రాసుకోవచ్చు కాట్ టీటా ఈజ్ ఈక్వల్ h/9 అయితే దీని నుంచి మనం tan టీటా ఏమవుతుంది tan టీటా వాల్యూ ఏమవుతుంది దీని ఫ్రమ్ దిస్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ h/9 అయితే ఇది ఆసన భుజం బై ఎదురు భుజం అయితే ఇదేమని రాసుకోవచ్చు 9/h అని రాసుకోవచ్చు. ఓకేనా. దీన్ని గుణకార విలోమమే కదా. ఓకేనా, రాసుకోవచ్చు. కాట్ టీటా వాల్యూ h/9 అయినా దీని నుంచి tan టీటా వాల్యూ 9/h అవుతుంది. చూడండి 1, 2 నుంచి ఇది tan టీటా, ఇదేమవుతుంది tan టీటా ఈజ్ ఈక్వల్ h/4 వస్తుంది. 2 సమీకరణం 2 ద్వారా tan టీటా ఈజ్ ఈక్వల్ 9/h. 1, 2ల నుండి 1 మరియు 2ల నుండి ఈ 2 సమానం అని తీసుకోవచ్చు కదా. a ఈజ్ ఈక్వల్ టు b, a ఈజ్ ఈక్వల్ టు c, b ఈజ్ ఈక్వల్ టు c. ఒకే విలువ 2 వేరు విలువలకు సమానం కాదు, అంటే దాని ఒకే విలువ వేరు విలువ సమానం అయితే ఆ వేరు విలువలు కూడా సమానమే. h/4 ప్లస్ 9/h ఈజ్ ఈక్వల్ టు 2 కూడా సమానం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అడగుణకారం చేస్తే h ఇంటూ h స్క్వేర్ 9 ఇంటూ 4 ఏమవుతుంది h స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36. దీని ఏమని రాయొచ్చు 6 స్క్వేర్, h ఈజ్ ఈక్వల్ టు 6. ఓకేనా. 20 వర్గమూలం స్క్వేర్ రూట్ తీసుకున్నట్లయితే ఏమవుతుంది h ఈజ్ ఈక్వల్ 6 వస్తుంది. అంటే ఏంటి మనకు కావాల్సింది ఇదే కదా, టవర్ ఎత్తును కనుగొనమన్నాడు. దేర్ఫోర్ టవర్ ఎత్తు ఈజ్ ఈక్వల్ టు 6 మీటర్స్. ఓకేనా. ఇప్పుడు 9వ సమస్యని చూద్దాం. ఏంటి భూమిపైనున్న ఏ అనే బిందువు నుండి ఒక జెట్ విమానాన్ని పరిశీలిస్తే 60 డిగ్రీల ఊర్ధ్వ కోణము చేస్తుంది. 15 సెకండ్ల తర్వాత దాని ఊర్ధ్వ కోణము 30 డిగ్రీలు మారుతుంది. అంటే ఏమైతుంది మనము అంటే కొద్ది దూరం వెళ్ళిందనమాట. అంటే ఆ జెట్ విమానము 1500 ఇంటూ √3 మీటర్ల స్థిర ఎత్తులో ఎగురుతూ ఉంటే దాని వేగాన్ని కనుగొనండి అంటున్నాం. అంటే మనము సపోజ్ ఏ అనే బిందువు ఇక్కడ ఉందనుకుందాం. ఏ నుంచి ఇక్కడ జెట్ విమానాన్ని ఈ విధంగా తీసుకున్నట్లయితే ఇది క్షితిజ సమాంతర రేఖ అనుకున్నట్లయితే ఇదేంటి ఇక్కడ ఏంటి 60 డిగ్రీల ఊర్ధ్వ కోణం పరిశీలించినప్పుడు దృష్టి రేఖ అంటే ఇక్కడ ఉన్న విమానాన్ని పరిశీలించినప్పుడు 60 డిగ్రీలు. మరియు ఏమైంది కోణం చేస్తుంది 15 సెకండ్ల తర్వాత. అంటే దాని స్థానం అనేది మారింది కదా. అంటే దూరం అనేది ఇక్కడ నుంచి దూరం అనేది ఈ విధంగా ఇటు దీని స్థానం బి వద్ద ఉన్న జెట్ విమానం ఏమవుతుంది కొద్ది దూరము ప్రయాణిస్తుంది 15 సెకండ్లలో. అప్పుడు మళ్ళీ అంటే సపోజ్ ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఇది ఏంది జెట్ విమానము ఎంత ఎత్తులో ఎగురుతుందని ఇచ్చాడు. ఇది ఏసీ అనుకున్నట్లయితే 1500 √3 కదా, 1500 ఇంటూ √3 కదా. ఇది జెట్ విమానము ఎత్తు 1500 ఇంటూ √3. అయితే 15 సెకండ్ల తర్వాత దాని ఊర్ధ్వ కోణం మళ్ళీ పరిశీలించినప్పుడు ఏమైతుంది ఊర్ధ్వ కోణం 30 డిగ్రీలుగా మారుతుంది అన్నాడు. అంటే మళ్ళీ ఏమైంది ఇక్కడ నుంచి ఇప్పుడు ఊర్ధ్వ కోణం ఏమైంది 30 డిగ్రీలుగా మారింది. అంటే ఈ జెట్ విమానం మాత్రము స్థిర ఎత్తులోనే ఎగురుతుంది. అంటే ఇప్పుడు కూడా దీని ఎత్తు ఏంటి 1500 ఇంటూ √3 ఏబిసి ఇది డిఈ. అంటే 15 సెకండ్లలో అది జెట్ విమానం ఎంత దూరం ప్రయాణించినట్టు ఈ దూరాన్ని ప్రయాణించినట్టు ఇంత దూరం అంటే బిఈ అన్నమాట. మనము త్రిభుజం ఏబిసి లో ద్వారా tan 60 తీసుకొని
మనం ఏసీ విలువను కనుక్కుంటే ఎందుకు దీని ఎదుటి భుజం తెలుసు, ఏసీ విలువను కనుక్కోవాలి. తర్వాత త్రిభుజం ఏడి ద్వారా ఏడి విలువ కనుక్కొని ఏడీలో నుంచి ఏసీని తీసేస్తే మనకు సిడి వస్తుంది. సిడీనే బిఏ అవుతుంది. అంటే సి నుంచి డి గల దూరమే బిఏ అవుతుంది. మనకు దూరం తెలుసు. ఇది ఇంత దూరం ఎంత సమయంలో ప్రయాణించింది జెట్ విమానం? 15 సెకండ్లలో. అంటే మనం దూరం ఈజ్ ఈక్వల్ టు ఏమరా, మన వేగం కావాలి కదా, మనం కనుక్కోవాల్సింది ఆ జెట్ విమాన వేగాన్ని కనుక్కోండి అంటుండు. వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలం. ఈ విధంగా ఫస్ట్ ఈ దూరాన్ని కనుక్కున్నట్లయితే కాలం తెలుసు కాబట్టి ఆ దూరాన్ని కాలంతో డివైడ్ చేస్తే వేగం ఈజ్ ఈక్వల్ దూరం బై కాలం ద్వారా మనకు జెట్ విమానం యొక్క వేగాన్ని కనుక్కోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇచ్చిన సమాచారాన్ని రాసుకుందాం. అంటే ఏంటి, ఏ బిందువు నుండి జెట్ విమానాన్ని పరిశీలి ఊర్ధ్వకోణము 60 డిగ్రీలు కదా. అంటే ఏంటి, ఏమన్నా తీసుకుందాం, బిఏసి జెట్ విమానం. ఫస్ట్ జెట్ విమానం ఎత్తు తీసుకుందాం. జెట్ విమానము ఎత్తు తీసుకుందాం. తర్వాత ఎత్తు ఏమని ఇచ్చాడు, 1500 × √3 మీటర్ల స్థిర ఎత్తులో ఎగురుతూ ఉంది. అంటే దాన్ని ఈజ్ ఈక్వల్ టు ఏమనొచ్చు, బీసీఐ ఈజ్ ఈక్వల్ టు డిఈ, రెండిటి కూడా అంతే కదా, ఎత్తు ఏం మారలేదు కాబట్టి 1500 × √3 మీటర్లు. ఓకేనా? ఇప్పుడు ఊర్ధ్వ కోణాలు ఏంటేంది, ఊర్ధ్వ కోణం బిఏసి ఊర్ధ్వ కోణాలు. యాంగిల్ బిఏసి 60 డిగ్రీస్ మరియు డిఏఈ 30 డిగ్రీస్. అంటే 15 సెకండ్లలో అంటే జెట్ విమానం ప్రయాణించిన దూరము సి 15 సెకండ్లలో జెట్ విమానము మనం కనుక్కోవాల్సింది జెట్ విమానం వేగాన్ని కదా, ప్రయాణించిన దూరము ఏమవుతుంది, సిఈ. దట్ ఈస్ సి ఈజ్ ఈక్వల్ టు బి, సి ఈజ్ ఈక్వల్ టు బిడి. ఓకేనా? ఇప్పుడు నేను ఏం తీసుకుంటున్నా, ఈ 60 డిగ్రీల కొరకు త్రిభుజం ఏబిసి, త్రిభుజం ఏబిసి నుండి tan 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ 60కి ఎదురు భుజం ఏంది, బీసీ ఎత్తు బై ఆసన భుజము ఏబి. tan 60 అంటే మనకేం తెలుసు విలువ, √3. బీసీ విలువ జెట్ విమానం ఎత్తు 1500 × √3 బై ఏబి. ఏబిని కనుక్కుంటున్నాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏబి ఈజ్ ఈక్వల్, ఈ √3 పంపిద్దాం, 1500 √3 బై √3 అవుతుంది ఇక్కడ. ఓకేనా? √3 1 జా క్యాన్సిల్ అవుతుంది. ఏబి ఈజ్ ఈక్వల్ టు 1500 మీటర్లు. ఓకేనా? మీటర్లు ఇక్కడ. ఇప్పుడు త్రిభుజము ఏడిఈ లో 30 tan 30 తీసుకుందాం. అప్పుడు ఏడి కనుక్కుందాం. ఏడి కనుక్కుంటే దాని నుంచి ఏడీలో నుంచి ఏమి తీసేస్తే మనకి ఏమొస్తుంది, బీడీ వస్తుంది. బీడీ ఈజ్ నథింగ్ బట్ సి. అంటే 15 సెకండ్లలో ప్రయాణించిన దూరము తెలుస్తుంది, టైం తెలుసు, దూరం తెలుసు, వేగం అనుకోవచ్చు. వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలం. ఆ విధంగా త్రిభుజం ఇప్పుడు ఏంది, త్రిభుజం ఏ త్రిభుజం తీసుకుందాం, త్రిభుజం ఏడిఈ నుండి అక్కడ ఏడీలో ఏంది, tan 30 డిగ్రీస్ కదా, 30కి ఎదుటి భుజము డిఈ. అంటే జెట్ విమానం ఎత్తు డిఈ బై ఆసన భుజం ఏడి. పైకి ఇక్కడి నుంచి ఇక్కడ వస్తుంది. tan 30 అంటే మనకు తెలుసు కదా వాల్యూ, tan 30 వాల్యూ 1/√3. డిఈ వాల్యూ జెట్ విమానం ఎత్తు 1500 × √3. ఓకేనా? ఇప్పుడు ఏడి యాజ్ టీజ్ రాస్తున్నా. ఇప్పుడు
క్రాస్ మల్టిప్లై చేస్తే ఏడి ఇంటూ 1 ఏడి 1500 ఇంటూ √3 ఇంటూ √3 √3 ఇంటూ √3 స్క్వేర్ అవుతుంది. అంటే అంటే స్క్వేర్ రూట్ క్యాన్సల్ 1500 ఇంటూ 3 ఏమవుతుంది ఏడి ఈజ్ ఈక్వల్ టు 4500 మీటర్స్. ఇప్పుడు మనకు కావాల్సింది బీడీ అంటే జెట్ విమానం ప్రయాణించిన దూరం. అంటే 15 సెకండ్లలో జెట్ విమానం ప్రయాణించిన దూరము 15 సెకండ్లలో జెట్ విమానము ప్రయాణించిన దూరము ఏంటి దాని సిఈ ఈజ్ ఈక్వల్ బీడీ అనుకున్నాం కదా. బీడీ ఈజ్ ఈక్వల్ టు దూరము బీడీ ఈజ్ ఈక్వల్ ఏడి మైనస్ ఏబి అంటే ఏడి ఈజ్ ఈక్వల్ 4500 మైనస్ ఏబి. మనకి ఏబి ఇంతకుముందుకు ఏమొచ్చింది 1500 వచ్చింది. 1500 మీటర్స్ అంటే ఏమవుతుంది 3000 మీటర్స్. ఇదేంటిది దూరము. మరి మనకు వేగం కావాలి, జెట్ విమానం యొక్క వేగము కావాలి. అంటే జెట్ విమానము 15 సెకండ్లలో ప్రయాణించిన దూరము తెలుసు, 15 టైం తెలుసు. మరి వేగం ఈజ్ ఈక్వల్ దేర్ఫోర్ వేగము జెట్ విమానం వేగం అంటే ఇక్కడ జెట్ విమానం వేగము ఈజ్ ఈక్వల్ దూరము బై కాలం. అంటే వేగము అంటే జెట్ విమాన వేగం ఈజ్ ఈక్వల్ ఎంత దూరము 3000 మీటర్లు. 3000 బై 15 సెకండ్స్. 15 సెకండ్లో 3000 మీటర్స్ అంటే 15 2s అంటే 200. అంటే వేగము జెట్ విమాన వేగము 200 మీటర్స్ ఫర్ సెకండ్. అంతే కదా 200 మీటర్స్ ఫర్ సెకండ్. ఓకేనా. ఇప్పుడు 10వ సమస్యని చూద్దాం. ఏంటి ఒక భవనము పాదము నుండి ఎదురుగా ఉన్న టవర్ పై భాగము 30 డిగ్రీల ఊర్ధ్వ కోణము చేస్తుంది. అంటే ఏంటి భవనము పాదము నుండి టవర్ పై భాగం ఏంటి 30 డిగ్రీల ఊర్ధ్వ కోణము చేస్తుంది. మరియు ఏంటి టవర్ పాదము నుండి భవనం పై భాగము 60 డిగ్రీల ఊర్ధ్వ కోణము చేస్తుంది. ఇలా వాటి ఎత్తులు ఏ నిష్పత్తిలో ఉంటాయి అంటే టవర్ ఎత్తు మరి భవనం ఎత్తుల నిష్పత్తి కానివ్వండి, లేదా భవనం ఎత్తు లేదా టవర్ ఎత్తుల నిష్పత్తి కానీ మనము ఇక్కడ ఏ నిష్పత్తులు ఉంటాయో తెలపాలి. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, భవన పాదం నుండి ఎదురుగా ఉన్న టవర్ పై భాగం 30 డిగ్రీల ఊర్ధ్వ కోణం చేస్తుంది. మరి టవర్ పాదం నుండి భవనం పై భాగం 60 డిగ్రీల ఊర్ధ్వ కోణం చేస్తుందంటే ఇక్కడ టవర్ కన్నా భవనమే ఎత్తు ఎక్కువ ఉన్నట్లు. ఓకేనా. చూడండి ఇప్పుడు నేను ఇదేంటి భవనం అని తీసుకుంటున్నా. ఏబి భవనం ఎత్తు నేను ఈ విధంగా తీసుకొని ఇది సిడి టవర్ ఎత్తు అనుకుంటున్నాను. భవన పాదము నుండి చూడండి, ఇది భవనం ఏబి పాదము నుండి టవర్ పై భాగము ఏం చేస్తుంది 30 డిగ్రీల ఊర్ధ్వ కోణం చేస్తుంది. మరి టవర్ పాదము ఇది టవర్ అనుకున్నాం. టవర్ పాదము నుండి భవన పై భాగము ఇదే కదా, దీనికి ఎంత కోణం చేస్తుంది 60 డిగ్రీల ఊర్ధ్వ కోణం చేస్తుంది. అంటే ఇక్కడ ఏంది 60 డిగ్రీలు. ఓకేనా. వాటి ఎత్తులు ఏ నిష్పత్తిలో ఉంటాయి అంటే ఏబి ఈజ్ టు సిడి కానీ సిడి ఈజ్ టు ఏబి కానీ మనం కనుక్కోవాలి. అంతే కదా. అంటే ఇప్పుడు మనము పటము ద్వారా మరియు సమస్య ద్వారా ఇచ్చిన సమాచారాన్ని రాసుకుందాం. సాధన ఏంటి, ఇక్కడ ఏమైనా ఊర్ధ్వ కోణాలు ఇవ్వడం జరిగింది. అంటే భవన పాదము నుండి ఊర్ధ్వ కోణాలు అంటే ఏంటి, భవన పాదము లేదంటే భవనము ఎత్తు అని తీసుకుందాం. భవనము సమస్యలు మనం ఏమనుకున్నాం, భవనము ఎత్తు ఈజ్ ఈక్వల్ టు ఏబి అని, టవర్ ఎత్తు
టవర్ ఎత్తు సిడి. అంటే భవన పాదమేమో బి, టవర్ పాదమేమో సి అనమాట. సరే, ఊర్ధ్వ కోణాలు, ఊర్ధ్వ కోణాలని తీసుకుందాం. అంటే ఊర్ధ్వ కోణాలంటే భవనం పాదము నుండి టవర్ పై భాగమునకు చేయి ఊర్ధ్వ కోణము ఏమవుతుంది? యాంగిల్ సిబిడి, యాంగిల్ సిబిడి సిబిటి ఈజ్ ఈక్వల్ టు 30 degrees. మరియు టవర్ పాదము నుండి భవనము పై భాగమునకు చేయి ఊర్ధ్వ కోణము ఏంది? బిసిఏ ఆర్ ఏసిబి, ఏసిబి ఈజ్ ఈక్వల్ 60 degrees. ఇది ఇవ్వబడింది. ఇది ఇక్కడ కావాలనుకుంటే ఇది భవనము అని రాసుకుందాం, ఇది టవర్. ఓకేనా? ఇప్పుడు ఏంటి? త్రిభుజం ఏబిసి నుండి, త్రిభుజం ఏబిసి నుండి ఏం రాయొచ్చు? ఏబిసి నుండి అంటే ఈ కోణానికి tan తీసుకుందాం 60 degrees కి. tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు భవనం అంటే ఎదురు భుజము ఏబి బై ఆసన భుజం 60కి బిసి. ఓకేనా? tan 60 అంటే √3. ఏబి అంటే భవనం ఎత్తు బై బిసి అంటే బిసిని క్రాస్ మల్టిప్లికేషన్ ఇద్దాం. ఓకేనా? దీనే ఏబి ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ బిసి ని 1 అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు నేను బీసీ ఈజ్ ఈక్వల్ ఏమైనా అనుకోవచ్చు, ఎక్స్ అనుకోవచ్చు, భవనం ఎత్తు హెచ్ అని, దీని వై అని తీసుకోవచ్చు. నేను తీసుకోవట్లేదు. ఇప్పుడు 30 degrees అంటే త్రిభుజం బిసిడి నుండి ఈ కోణానికి tan తీసుకుందాం. tan 30 degrees ఈజ్ ఈక్వల్ 30కి ఎదుటి భుజం సిడి బై ఆసన భుజం బిసి. tan 30 అంటే ఎంత? 1/√3 ఈజ్ ఈక్వల్ సిడి అంటే టవర్ ఎత్తు బై బిసి కదా. ఓకేనా? క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే బిసి ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ సిడి. చూడండి ఒకసారి, ఏబి ఈజ్ ఈక్వల్ √3 ఇంటూ బిసి అని వచ్చింది ఒకటిలో, బిసి ఈజ్ ఈక్వల్ √3 ఇంటూ సిడి. మనకు కావాల్సింది ఏంది? ఏబి ఈజ్ టు సిడి కావాలి, లేదా సిడి ఈజ్ టు ఏబి కావాలి అన్నప్పుడు ఈ 2 నుంచి 1, 2ల నుంచి బిసి వాల్యూని 1లో రాస్తే బిసి ఈజ్ ఈక్వల్ √3 ఇంటూ సిడిని 2ని 1లో రాయగా, అంటే సమీకరణం 2ని 1లో రాయగా అంటే దాని అర్థమైంది బీసీ ఈజ్ ఈక్వల్ √3 ఇంటూ సిడి అని రాస్తున్నాం 1లో. ఓకేనా? 1 ఇంప్లాయిస్ 1 ఇదే కదా. ఏబి ఈజ్ ఈక్వల్ టు √3 ఉంది. బీసీ అంటే ఏం రాస్తున్నానంటే √3 ఇంటూ సిడి రాస్తున్నాం. √3 ఇంటూ సిడి, √3 ఇంటూ సిడి. ఇప్పుడు ఏమవుతుంది? ఏబి ఈజ్ ఈక్వల్ దీని నుంచి √3 ఇంటూ √3 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సల్ ఇంటూ సిడి ఉంటుంది. ఓకేనా? ఏబి ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ సిడి. మనకు కావాల్సింది ఏంది? భవనము ఎత్తులకు టవర్ ఎత్తులకు నిష్పత్తి, లేదా టవర్ కు మన భవనం ఎత్తులకు నిష్పత్తి కావాలి. అంటే ఏబి సిడిని పంపించారు అనుకోండి, ఏబి బై సిడి ఈజ్ ఈక్వల్ టు 3/1 అంటే ఏబి ఈజ్ టు సిడి ఏమవుతుంది? 3:1. అంటే ఏబి అంటే ఏమనుకున్నాము? భవనము ఎత్తు మరియు టవర్ ఎత్తుల నిష్పత్తి. దీని నుంచి therefore భవనము ఎత్తు టవర్ ఎత్తుల నిష్పత్తి, టవర్ ఎత్తుల నిష్పత్తి ఏ నిష్పత్తిలో ఉంటుంది? నిష్పత్తి 3:1. లేదనుకోండి టవర్ ఎత్తు ఆర్ లేదా టవర్
ఎత్తు భవనం ఎత్తుల నిష్పత్తి. నిష్పత్తి 1:3. ఇదేగా మనం కనుక్కోవాల్సింది. వాటి ఎత్తులు ఏ నిష్పత్తిలో ఉంటాయి? వాటి ఎత్తులు అన్నాడు కానీ మరి టవరు మరి భవనముల ఎత్తుల నిష్పత్తి లేదా భవనము టవర్ ఎత్తుల నిష్పత్తి అనలేదు. కాబట్టి మనం భవనము టవర్ ఎత్తుల నిష్పత్తి అయితేనేమో 3:1, టవరు భవనముల ఎత్తుల నిష్పత్తి ఏమో 1:3. ఓకేనా? థ్యాంక్ యూ.